హలో వియర్స్, ఒక ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఈ వీడియో ఉండబోతుంది. ఇది ఆల్రెడీ చాలా వరకు మనం చేశాము. లేటెస్ట్ అప్డేట్స్తో ఏముండయి, ఇదే భారత్ ఫ్యూచర్ సిటీ అనమాట. చాలా వరకు అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏమొస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలిసిందేను. కాకపోతే ఏంటంటే ఇంకా కూలంకషంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లేటెస్ట్ అప్డేట్స్తో రేట్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతము, ఎంతవరకు దానికి అప్రిషియేషన్ అవ్వడానికి ఉండడానికి అవకాశం ఉందనే దాన్ని చూసుకుంటే ఏంటంటే, ఫ్యూచర్ సిటీలో ఏంటంటే ఒక యాక్చువల్గా భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఇట్ ఈస్ ఎ నెట్ జీరో స్మార్ట్ గ్రీన్ ఎకానమిక్ సిటీ అండి. ఇది ఎకానమీ సిటీ యాక్చువల్గా ఒక స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ ప్లస్ నెట్ జీరో పొల్యూషన్ అనమాట. యాక్చువల్గా మీరు దాంట్లో ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంటు. మనం చాలామందికి ఏంటంటే వ్యూయర్స్కి కూడా ఏంటంటే కొంతవరకు తెలియట్లేదు. యాక్చువల్గా దానికి ఉన్న పొటెన్షియల్ మీరు చూస్తానికి మనం ప్రయత్నిద్దాము. ఎందుకంటే చాలా స్మార్ట్ సిటీస్ మనం చూస్తూ ఉంటాము. ఇంత పెద్ద ఏరియాలో 30,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఫ్యూచర్ సిటీ రావటం అనేది చాలా గొప్ప విశేషము. అది తెలంగాణకే ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. మనం చూసాము చాలా వరకు కూడా ఏంటంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని, అట్లనే ఢిల్లీ దగ్గర మెట్ సిటీ అని రిలయన్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ సిటీస్ కూడా అండి ఇట్లే లెస్ దాన్ 1,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లోని. కానీ ఈ సిటీ అనేది ఒక పెద్ద చండీగఢ్ దానికన్నా కూడా పెద్దగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు 765 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ సిటీ అనేది ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. అట్లనే 7 మండలాలు 56 గ్రామాల గుండా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఉండబోతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇందులో కోర్ 30,000 ఏకర్స్ ఉన్నా కానీ ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 1,89,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఏరియా అనేది తీసుకురాబోతుంది. ఇది మనకు తెలిసిన విషయమేను. ఇది నాగార్జున సాగర్ హైవే, అట్లనే శ్రీశైలం హైవే, NH 765 రెండు వైపులా వీటి మధ్యలో, అట్లనే ఇంకోవైపు నార్త్ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు, సౌత్ చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు. ఈ 4 సైడ్స్లో అద్భుతమైన మౌలిక వసతులు రాబోతున్న ప్రాంతం అన్నమాట. ఇంత ల్యాండ్ ఉండటం అనేది ఒక తెలంగాణ గవర్నమెంట్కి ఒక రియల్లీ ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. ఈ ఫ్యూచర్ సిటీ కూడా అసలు ఎందుకు ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న 3 సిటీస్ కానీ అటు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదులో ఎక్కడైనా కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ వర్షం ఒకరోజు కంటిన్యూస్గా వర్షం పడితే రోడ్లు వరదలైపోతున్నాయండి. అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు శాచురేషన్ లెవెల్కి వచ్చింది. అక్కడ ఉన్న ప్రాంతాలు కూడా ఏంటంటే ల్యాండ్స్ లేకపోవటం ఒకటి, అట్లనే అఫోర్డబిలిటీ అనేది మిడిల్ క్లాస్ పర్సన్స్ ఒక ఇల్లు తన సొంతం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ అన్నిటిని కన్సిడరేషన్ చేసుకొని ఏంటంటే ఈరోజు ఫ్యూచర్ సిటీ అనేది కొంచెం ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఒక సిటీకి ఆల్మోస్ట్ 20-30 కిలోమీటర్స్ లోపల డిస్టెన్స్లో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. ఇది కూడా ఏంటంటే ఒక గ్రీన్ సిటీ, అంటే గ్రీన్ అంటే కొత్తగా ఏర్పడుతున్న సిటీ అనమాట. ఒక ప్లాన్డ్ సిటీ కాబోతుంది. ప్లానింగ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఒక ప్లాన్డ్ సిటీ కాబోతుంది. ఇది యాక్చువల్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందండి. ఎందుకు స్ట్రాటజిక్ లొకేషన్ అని అన్నానంటే ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంది. అట్లనే GMR ఏరో సిటీకి కానీ, అట్లనే నెంబర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి కానీ, ఇవన్నీ అంటే ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ అనమాట. ఏరో సిటీలో GMR ఏరో సిటీలో మోర్ దెన్ 2,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఓన్లీ కమర్షియల్, రిటైల్, ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ఉపయోగించబోతున్నారు. అట్లనే IT పర్పస్ కూడా ఉపయోగించబోతున్నారు. దానివల్ల ఏంటంటే హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ జనరేషన్ అవ్వబోతుంది. GMR ఏరో సిటీ కానీ, WTC సెంటర్స్ కానీ. అట్లనే ఇది
చాలా వరకు ఏంటంటే ఇటు మహేశ్వరము ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ చాలా దగ్గర. అట్లనే డిఫరెంట్ ఆదిబట్ల ఏరోస్పేసు, రావిరియాల ఏరోస్పేసు, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా దగ్గర ఈ ఫ్యూచర్ సిటీకి. అంటే స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. అట్లానే ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే ఒక మెట్రో ఎక్స్పాన్షన్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక మెట్రో కనెక్షన్, మెట్రో ఎక్స్పాన్షన్ కూడా ఏంటంటే అప్ టు ఫ్యూచర్ సిటీలోని బేగిరి కంచె లేదా మీర్ఖాన్పేట వరకు కూడా ఈ ఫ్యూచర్ మెట్రోని తీసుకురాస్తున్నారు. అట్లనే ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే ఒక మెయిన్ ఫ్యూచర్ సిటీని ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక అద్భుతమైన మణిహారం ఏంటంటే ఆ ఫ్యూచర్ సిటీకి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ని వేస్తున్నారు. 330 feet విడ్త్లో 41.5 kilometers డిస్టెన్స్లో రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ రావిరియాల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఆకుతోటపల్లి వరకు ఇది రాబోతుందండి. ఇది చాలా కీలకం అవబోతుంది ఈ యొక్క ఫ్యూచర్ సిటీ యొక్క అభివృద్ధికి, అట్లనే హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ జీడిపి కంట్రిబ్యూషన్ కూడా. ఎందుకంటే ఈ 330 feet రోడ్ అనేది నిజంగా అటువైపు ఇటువైపు ఇరువైపులా ఏంటంటే సుమారు 500 నుంచి ఒక 1 kilometer వరకు ల్యాండ్ ఎల్పిఎస్ స్కీమ్ మీద, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని డెవలప్ చేసేసి 60% రైతులకి 40% గవర్నమెంట్ ఉంచుకొని దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాకర్స్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్కి కానీ, మౌలిక వస్తువులకు కానీ, అట్లనే గేటెడ్ కమ్యూనిటీస్కి కానీ, రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఉపయోగించబోతున్నారు. అంటే ఇక్కడ ఈ ల్యాండ్ నుంచి ఒక సంపద సృష్టించబోతున్నారు అన్నమాట అక్కడ. అదే కాకుండా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే రీసెంట్గా డెవలప్మెంట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ నుంచే ముచ్చెర్ల దగ్గర నుంచి నీకు అమరావతి గుండా మచిలీపట్నం పోర్టుకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది వేయబోతున్నారండి. గవర్నమెంట్కి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ వెళ్ళింది. అది ఆల్మోస్ట్ అప్రూవల్ అవ్వచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏంటంటే తెలంగాణకి ఏంటంటే పోర్ట్ లేదండి, అందుకని దీన్ని డ్రై పోర్ట్గా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం కనెక్ట్ అయ్యే విధంగా ఏంటంటే ఈ 298 kilometer డిస్టెన్స్లో ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టుకి గ్రీన్ ఫీల్డ్ అయిపోతున్నారు. అదే కాకుండా దానికి సమాంతరంగా కూడా ఏంటంటే ఒక రైల్ ఫ్రైట్ కారిడార్ కూడా రాబోతుంది అనమాట. అంటే అక్కడే దానికి ప్యారలల్గా రోడ్డు, దాని ప్యారలల్గా రైలు రాబోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ అనేది రాబోతుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టేకింగ్ లిటిల్ టైమ్. కాకపోతే ఏంటంటే అంత ఫాస్ట్గా ఒకసారి ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవబోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అటు అమరావతికి, అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి. ఈ విధంగా ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో ఏంటంటే ఒక రియల్గా ఒక ఎకానమీ గ్రోత్ ఇంజిన్ అనమాట. యాక్చువల్గా తెలంగాణ యొక్క ఎకానమీకి ఒక గ్రోత్ ఇంజిన్ కాబోతుంది. ముఖ్యంగా ఇన్ని కనెక్టివిటీ ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకు ఇక్కడ కూడా ఏంటంటే ఒక రీసెంట్గా మన 28th September రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు దేనికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్కి అండ్ 330 feet రోడ్డుకి స్టార్టింగ్ ఫౌండేషన్ కూడా వేసారన్నమాట. అప్పుడు ఆ టైంలో ఒక విషయం చెప్పడం జరిగింది ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది ఒక డెవలప్మెంట్ అనేది యాక్చువల్గా మోర్ దెన్ 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ రాబోతుంది వితిన్ 10 years ఆఫ్ ది టైం అనమాట. ఇది యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే ఒక దృఢ సంకల్పంతో ఒక టార్గెట్తో వెళ్తున్న గవర్నమెంట్ యొక్క లక్ష్యంతో వెళ్తున్న ప్రాజెక్ట్ అనమాట. అట్లనే గ్లోబల్ సిటీస్తో కూడా అంటే న్యూయార్కు, సియోల్, టోక్యో వంటి మహానగరాలకి ఒక
అంటే దానికి ఏ విధంగా ఆ సిటీస్ ఏ విధంగా డెవలప్ అయ్యి ఆ విధంగా డెవలప్ చేయాలని ఒక కసితో తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతుంది. అట్లనే ఇందుట్లో కూడా ఏంటంటే 10 క్లస్టర్స్ రాబోతున్నాయి. ఈ 4 మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ చాలా కీలకం అండి. 4 మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ చూసుకుంటే ఏంటంటే 4774 ఏకర్స్లో ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ రాబోతుందన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేదే ఒక క్లస్టర్ బేస్డ్ గ్రోత్ అనేది చూడబోతుంది అనమాట. అట్లనే ఈ 4207 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ యొక్క లైఫ్ సైన్సెస్ క్లస్టర్కి ఫార్మా కంపెనీస్కి ఇవ్వబోతున్నారు. కానీ ఇక్కడికి వచ్చే ఫార్మా కంపెనీస్ కానీ ఏదైనా కానీ పొల్యూషన్ ఫ్రీ కంపెనీస్ ఏమి ఉండి రాబోతాయి. అంటే ఆల్మోస్ట్ R&D ల్యాబ్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి అనమాట. ఇవి మోస్ట్లీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద ఫార్మా యూనివర్సిటీ ఆల్సో అనమాట అక్కడే. ఆ తర్వాత పోల్చుకుంటే ఏంటంటే నెక్స్ట్ క్లస్టర్ ఏంటంటే రెసిడెన్షియల్ అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే రెసిడెన్షియల్ క్లస్టర్ ఒకటి రాబోతుంది, ఫ్రీ క్లస్టర్ అనమాట. అది 1317 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో రాబోతుంది. అట్లనే ఇంకో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా ఏంటంటే 1013 కిలోమీటర్స్లో ఒక క్లస్టర్ రాబోతుంది అనమాట. రెసిడెన్షియల్ పరంగా కూడా ఈ రెసిడెన్షియల్ పరంగా రీటైల్స్ పర్పస్ కాదు, ఇది యాక్చువల్గా అంటే ఫ్యూచర్గా అది డెవలప్ చేసేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఏకర్స్ గవర్నమెంట్ ఆక్షన్ అనేది ఉండబోతుంది. లైక్ బుడ్వేలు, నియోపోలీసు, కుక్కడపల్లి ఏ విధంగా వేశారో అట్లా ఆ విధంగా కూడా అక్కడ రాబోతున్నాయి అనమాట. అట్లనే 761 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఒక స్పోర్ట్స్ సిటీ అనేది రాబోతుంది. ఆ స్పోర్ట్స్ సిటీలోని క్రికెట్ స్టేడియం సుమారుగా ఒక 250 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో 150 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు టాక్స్ జరుగుతున్నాయి. అది ఇంకా పూర్తిగా కావలేదు. విత్ ద కెపాసిటీ ఆఫ్ 50,000 to 60,000 సీటింగ్ కెపాసిటీ అనమాట. అట్లనే అక్కడ స్పోర్ట్స్ సిటీలో డిఫరెంట్ గోల్ఫ్ కోర్స్ కూడా రాబోతుంది. డిఫరెంట్గా ఇంకా టాక్స్ అనేది ఇంకా పూర్తిగా ఫార్మలైజేషన్ అవ్వలేదు అనమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 470 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా అక్కడ రాబోతుంది. అట్లనే ఇంకోటి ఏంటంటే 454 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ అనమాట. ఆల్రెడీ మనం రీసెంట్గా స్కిల్ యూనివర్సిటీని ఆల్రెడీ ఎప్పుడు ఇనాగ్రేషన్ చేసింది. రేపు December 9th నాటికి స్కిల్ యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంతో గవర్నమెంట్ ఉందండి. అట్లనే 370 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో హెల్త్ సిటీ రాబోతుంది. హెల్త్ సిటీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ టూరిజం అనేది ఇప్పుడు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా కానీ మన ఇండియాలో ట్రీట్మెంట్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్ అనమాట. దాన్ని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఒక హెల్త్ సిటీని మెడికల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ హాస్పిటల్స్ కానీ, ల్యాబ్స్ కానీ, రీసెర్చ్ కానీ అన్నీ అక్కడ రాబోతున్నాయి అనమాట. ఇట్లానే ఇంకోటి ఏంటంటే ఒక ఫర్నిచర్ హబ్ కూడా 309 ఏకర్స్లో ఫర్నిచర్ హబ్ రాబోతుంది. 297 ఏకర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సిటీ రాబోతుంది అనమాట. ఈ 297 ఏకర్స్లోనే సుమారుగా 60 to 100 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ఒక ఈరోజు పరిస్థితుల్లో ఏంటంటే ఏ దేశమైనా కానీ, ఏ స్టేట్ అయినా కానీ, ఏ సిటీ అయినా కానీ మంచిగా డెవలప్ అవ్వాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్కి సంబంధించినవి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బయోటెక్నాలజీ కానీ ఏ స్టేట్ అయితే వీటిని ఫోకస్ చేస్తుందో వాళ్ళకి ఏంటంటే రెవెన్యూ అనేది అంత బాగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉండబోతుంది. అంటే ఇది ఒక క్లస్టర్స్లో ఒక ఎంప్లాయ్మెంట్ ఒక 10 lakh ఎంప్లాయ్మెంట్ వితిన్ 10 yearsలో టార్గెట్లో పోతుంది. ఇట్ ఈస్ దే ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ 10 to 15% ఆఫ్ ది జీడిపి కంట్రిబ్యూషన్ ఈ ఫ్యూచర్ సిటీ వాళ్ళ డెవలప్మెంట్ అథారిటీ వల్ల తీసుకున్న ఒక ధ్యేయంతో పోతున్నారు అనమాట. అట్లానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకతలు ఉందండి. ఇందుట్లో మనకు ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే ఒక బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాబోతుంది. బ్లూ అంటే వాటర్కి సంబంధించిందండి. వాటర్ కన్జర్వేషన్ కానీ, అట్లనే వాటర్ మేనేజ్మెంట్, స్పాంజ్ పార్క్స్ తీసుకురాబోతున్నారు. అంటే వరదలు
ఏం లేకుండా డ్రైనేజ్ బాగా సిస్టము, వాటర్ మేనేజ్మెంట్ అనేది కీలకం అవ్వబోతుంది అనమాట. అట్లనే బ్లూ అనమాట, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటంటే ఒక గ్రీనరీని బాగా పార్కులు, గ్రీనరీ బెల్ట్, ఈ విధంగా కూడా పర్యావరణాన్ని గ్రీనరీగా ఉంచుతూ పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే రేపు రెస్ట్రిక్షన్స్ కూడా ఉండకపోవచ్చు. అక్కడ ఏ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కూడా ఆ ప్రాంతాల్లో అలౌ చేయకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పొల్యూషన్ లేకుండా ఉండాలంటే ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్సే పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఓన్లీ విల్ బి అలౌడ్ ఇన్ దట్ ప్రెమిసెస్ అనమాట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాబోతుంది. అట్లనే ఈ గ్లోబల్ సిటీ కూడా ఏంటంటే ఒక న్యూయార్క్, ఒక టోక్యోలో, ఒక సియోల్ ప్రాంతంలో ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ విధంగా కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనేది. ఎందుకంటే ఒక న్యూయార్క్ అనుకోండి. ఎందుకు న్యూయార్క్ ఇక్కడ మనం కన్సిడరేషన్ చేస్తున్నామంటే న్యూయార్క్ ఈజ్ యాక్చువల్లీ ఫిన్టెక్ కంపెనీస్, అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్స్ కానీ, ఐఎఫ్ఎస్సి కానీ, ఒక ఎస్ఈజెడ్ సపరేట్గా ఎస్ఈజెడ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా ఇక్కడ గిఫ్ట్ సిటీకి కూడా. అట్లనే ఇక్కడ ఒక న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, న్యూయార్క్ అనేది ఒక ఎకానమిక్ క్లస్టర్ అన్నమాట, కీ ఎకానమిక్ క్లస్టర్ అన్నమాట యాక్చువల్లీ ఫర్ ద యుఎస్ గవర్నమెంట్కి అనమాట. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంకోటి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ యూనివర్సిటీస్ని అట్రాక్ట్ చేసేసి వాళ్ళ యొక్క యూనివర్సిటీ యొక్క సెంటర్స్ని ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఏర్పరచాలండి. దానికోసం ప్రతి యూనివర్సిటీకి అంటే కీలకంగా అంటే సెలక్షన్ చేస్తారు. ప్రతి యూనివర్సిటీకి ఒక 25 acres ఆఫ్ ది ల్యాండ్ సుమారుగా ఫ్రీగానే ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసం ఫ్రీగానే ఇవ్వబోతుంది అనమాట. అంటే దానివల్ల ఏంటంటే ఏం జరగబోతుంది, బ్రెయిన్ గెయిన్ అనేది ఉండబోతుంది. అంతకుముందు బ్రెయిన్ డ్రెయిన్ మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు పీపుల్ యాక్చువల్గా అమెరికాకి వెళ్ళటం, అక్కడ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అమెరికా కంపెనీస్కి ఎకానమీ పరంగా కంట్రిబ్యూట్ చేస్తూ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. దాన్ని ఇక్కడే ఉండి ఇక్కడే గ్లోబల్ స్కిల్డ్ మ్యాన్ పవర్ని ఇక్కడికి అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొస్తే డెఫినెట్గా ఏంటంటే ఒక మంచి R&D ఎకో సిస్టము, స్టార్టప్ ఎకో సిస్టము, ఇండస్ట్రీస్ ఎకో సిస్టమ్ అనేది ఈ ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేయాలని ఆ విధంగానే అడుగులు అనేది ఇప్పుడు పడుతున్నాయండి. ఎందుకంటే ముందుగా మనం చెప్పినట్టుగా అనుకున్నామంటే ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక లక్ష్యంతో పోతుంది. 2030-35 కల్లా ఏంటంటే $1 trillion ఎకానమీ రావాలని, 2047 కల్లా $3 trillion ఎకానమీ రావాలని ఒక కసితో పోతుంది. వాళ్ళంటే ఫ్యూచర్ సిటీ యొక్క డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఆ విధంగా ఉండబోతుంది. ఇండస్ట్రీ మ్యాగ్నెట్ కంపెనీ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ అట్రాక్ట్ చేసే విధంగా, అట్లనే గ్లోబల్ స్కిల్డ్ మ్యాన్ పవర్ని అట్రాక్ట్ చేసే విధంగా, మన ఇండియన్స్లో కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ని ఇక్కడే ఉంచే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క స్కిల్డ్ యూనివర్సిటీస్ కానీ ఈ యొక్క క్లస్టర్స్ కానీ ఉండబోతున్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కూడా ఏంటంటే ఈ 12 లైన్ అక్కడైతే మనకి ముచ్చర్ల నుంచి అమరావతి మీదుగా బందర్ రోడ్డు రాబోతుంది, బందర్ పోర్టుకి వెళ్తున్న మచిలీపట్నం పోర్టుకి వెళ్తున్నారు. ఇది 12 లైను. ఇది దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ 2 స్టేట్ని కలుపుతూ ఉన్న 2 క్యాపిటల్స్ని ఆల్మోస్ట్ 2 hours, ఈవెన్ 1 hourలో కూడా రీచ్ అయ్యేందుకు 211 kilometers సుమారుగా పడుతుంది ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి డిస్టెన్సు. 2 క్యాపిటల్ని కలిపే ఉంటుంది కాబట్టి దీన్ని రేపు ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ స్కోప్ ఉంది ఆ ఏరియాకి కానీ ఆ రూట్. ఎందుకంటే చాలా చాలా తక్కువ డిస్టెన్సు, పాసిబిలిటీ ఆఫ్ ది ఫ్రీ ల్యాండ్స్ అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్స్ ఉంది. 2 క్యాపిటల్స్ని కలిపే విధంగా ఏంటంటే ఈ క్లస్టర్ని మనం డెవలప్ చేస్తే ఏంటంటే అటు ఆంధ్రకి ఇటు తెలంగాణకు కూడా అద్భుతమైన అవకాశము, ఆపర్చునిటీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాల్లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒక
$100 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఫ్యూచర్ సిటీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గో అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదండి. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంటుంది, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అక్కడ ఆ ప్రాంతాల్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే రోడ్డు పరంగా, కనెక్టివిటీ పరంగా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఆ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా రిటర్న్స్ అనేది రాబోతుంది. ప్రస్తుతం ఉన్న రేట్స్ అయితే ఆ చుట్టుపక్కల సుమారుగా 8,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు 30,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు. అదే శ్రీశైలం హైవేకి వచ్చేళ్ళకి ఈవెన్ 40,000 50,000 పర్ స్క్వేర్ యార్డ్. అటు సాగర్ హైవేలోకి వచ్చేళ్ళకి ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, ఒక మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో ల్యాండ్ కొనుక్కోవాలి, మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన అవకాశం ఈ ఫ్యూచర్ సిటీ అండి. ఇప్పుడు చాలా వరకు చాలామంది మనం మిస్ అయ్యాము. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు, గచ్చిబౌలి వచ్చినప్పుడు ఇవన్నీ అడవులు ఇక్కడ అని. ఎందుకంటే ఇప్పుడు చూస్తానికి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెస్ అవుతుందండి. స్కిల్ యూనివర్సిటీ డిసెంబర్ కల్లా రెడీ అయిపోతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అదర్ ఆఫీస్ కూడా ఏంటంటే రేపు డిసెంబర్ నాటికి రెడీ అవ్వబోతుంది. ఇంకా ఏంటంటే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ రాబోతున్నాయి. మారుబెన్ అనేది జపనీస్ కంపెనీ కానీ, తైవాన్ కంపెనీస్ కానీ ఆల్రెడీ ఎంఓఈస్ జరుగుతున్నాయి. చాలా కంపెనీస్ కూడా ఏంటంటే ఇండియన్ కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ, ఇంకా ఇండియన్ ఫార్మా కంపెనీస్ కూడా ఎంఓఈ చేసుకుని మోర్ దెన్ 17 అంటే. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అనమాట యాక్చువల్గా. దీన్ని ఏంటంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరైతే ఇక్కడ ఆలోచించి స్టడీ చేసి చేస్తారో డెఫినెట్గా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇప్పుడున్న రేట్స్కి డెఫినెట్గా 2 times or 3 times పెరగడానికి అవకాశం ఉందండి డెఫినెట్గా. కాకపోతే ఇట్ ఈస్ మనము ఇప్పుడు కొని హోల్డ్ చేసి పేషెన్స్గా ఉంచుకోవాలి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్గా చేయాలి అంటే. ఓవర్ నైట్లో రేట్లు పెరగవండి. అందుకని అంటే మనం మంచి కీలకంగా ఒక స్టడీ చేసి రీసెర్చ్ చేసేసి లేదా కరెక్ట్ గైడెన్స్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్ సిటీ ఏరియాలో మంచి రిటర్న్స్ రావడానికి అద్భుతమైన అవకాశము. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించిన ఏ విధమైన సహాయం కానీ, గైడెన్స్ కానీ, రిఫరెన్స్ కానీ కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబరు 8121748850. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్కి కానీ ఎవరికైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది చాలా సంతోషం అనేది ఏర్పరుస్తుంది. అట్లనే ఆ ఏరియాస్లో సేఫ్టీ పరంగా మంచి రిటర్న్స్ ఉన్న రాబోయే కీలక ప్రాజెక్టులు కానీ, అట్లనే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, లీగల్ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నా కానీ వీఆర్ డీలింగ్. ఈవెన్ ద రీసేల్లో కూడా ఇప్పుడు ఏంటంటే మంచి అక్కడ ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఇంకా రావట్లేదండి. గవర్నమెంట్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ. అందువల్ల ఏంటంటే పాత ప్రాజెక్ట్స్లోనే మనము ఒక రీసేల్ ప్లాట్స్ కానీ, పాత ప్రాజెక్టులోనే నార్మల్ డెవలపర్ దగ్గర కానీ మనం కొనుక్కుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏ విధమైన సహాయం గైడెన్స్ కావాలన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోన్ నెంబర్ మళ్ళీ 8121748850. థ్యాంక్ యూ.